ఈరోజు ఛందస్సు గురించి తెలుసుకుందాం. లఘు గురువులను గుర్తించే విధానం. లఘువును గుర్తించే విధానం. హ్రస్వ అచ్చులు. హ్రస్వాచులతో కూడిన హల్లులు. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు. దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు. తేల్చి పలుకుబడి రేఫ్తో కూడిన అక్షరాల ముందు అక్షరాలు. హ్రస్వాచులు అంటే ఆ నుంచి అమ్మహ వరకులో ఉండే దీర్ఘాలు కాని అక్షరాలు. ద్విత్వాక్షరాలు అంటే ఏ అక్షరానికి అదే ఒత్తు వస్తే ద్విత్వాక్షరాలు. ఒక అక్షరానికి మరో అక్షరము ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అని అంటారు. గురువును గుర్తించే విధానం. దీర్ఘాలు కలిగిన హల్లులు, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు, సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలు, పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు, విసర్గ కలిగిన అక్షరాలు. అచ్చులలో ఉండే దీర్ఘాలు, హల్లులతో కూడిన దీర్ఘాలు. ద్విత్వాక్షరానికి సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులవుతాయి. ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు లఘువులవుతాయి. పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు అంటే సున్నాతో కలిపి ఉండే అక్షరాలు. పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు అంటే క్, గ, చ్, న్, ర్ లాంటివి. గణాలు 4 రకాలు. 1 అక్షర గణాలు, 2 అక్షర గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు. ఏకాక్షర గణాలు 2 ఉన్నాయి. 1 లఘువు కలిగిన గణాన్ని లగనం అని, 1 గురువు కలిగిన గణాన్ని గగనం అని అంటారు. 2 అక్షరాల గణాలు 4. 1 లఘువు గురువు కలిగిన గణాన్ని లగనం అని, మరొక పేరు వగనం. గురువు లఘువు కలిగిన గణాన్ని గలం, మరొక పేరు హగనం. లఘువు కలిగిన గణాన్ని లలనము అని, మరొక పేరు లాగనం. గురువు కలిగిన గణాన్ని గగము లేదా గాగనము అని అంటారు. 3 అక్షరాల గణాలు 8. ఆది గురువు అంటే మొదటగా గురువు వస్తుంది, దాన్ని భగనం అని అంటారు. మధ్య గురువు అంటే మధ్యలో మాత్రమే గురువు వస్తుంది, జగనం అవుతుంది. అంత్య గురువు అంటే చివర్లో గురువు వస్తుంది, సగనం అవుతుంది. మిగిలిన స్థానాలలో లఘువులు వస్తాయి. ఆది లఘువు అంటే మొదట లఘువు వస్తుంది, మిగిలిన స్థానాలలో గురువులు వస్తాయి, యగనం అవుతుంది. మధ్య లఘువు అంటే మధ్యలో మాత్రమే లఘువు వస్తుంది, మిగిలిన 2 స్థానాలలో గురువులు వస్తాయి, రగనం అవుతుంది. అంత్య లఘువు లాస్ట్లో లఘువు వస్తుంది, తగనం అవుతుంది. 3 లఘువులు నగనం, 3 గురువులు మగనం. వీటికి సంబంధించి చిన్న కోడ్ యమతారాజ బాణసలగం అనేది చివరిలో చెప్పుకుందాము. ఉత్పలమాల భరణ బబరవ అనే గణాలు 20 అక్షరాలు ఉంటాయి. 10వ అక్షరం ఎత్తిస్థానం, ప్రాస నియమం కలదు. వృత్తజాతి అన్ని పద్యాలలో 4 పాదాలు ఉంటాయి. చంపకమాలలో 21 అక్షరాలు ఉంటాయి. నజభజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి. 11వ అక్షరం ఎత్తిస్థానం, ప్రాస నియమం ఉంటుంది. మత్తేబం కూడా వృత్తజాతి పద్యం. 4 పాదాలు ఉంటాయి, 20 అక్షరాలు ఉంటాయి. సభరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. 14వ అక్షరం ఎత్తిస్థానం అవుతుంది, ప్రాస నియమం ఉంటుంది. పద్య పాదంలోని 2వ అక్షరాన్ని ప్రాస అని అంటారు. ప్రతి పాదంలో 2వ అక్షరం ఒకే విధంగా ఉంటుంది. శార్దూలం వృత్తజాతికి చెందిన పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. పాదాలు అంటే 4 లైన్లు ఉంటాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. మస జస తతగ అనే గణాలు వరుసగా వస్తాయి. 13వ అక్షరం ఎత్తిస్థానం, ప్రాస నియమం ఉంటుంది. ఇంద్రగణాలు 6. నల, నగ, సల, భ, ర, త. సూర్యగణాలు 2. నగనము, హగనము. ఉపజాతి పద్యాలకు ఇవి ఉపయోగపడతాయి. అంటే ఎగ్జాంపుల్గా ఆటవేలది, ఇది ఉపజాతికి చెందిన పద్యం. పద్య లక్షణాలు. ఉత్పలమాల గణాలు, అక్షరాలు యతి. చంపకమాల, శార్దూలం, మత్తేబం. ఇవన్నీ ఒక చిన్న పట్టిక ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. యమతారాజ బాణసలగం, దీని ద్వారా 3 అక్షరాలతో ఏర్పడే 8 గణాలను మనం సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు యా గణం కావాలి అంటే యా నుంచి 3 అక్షరాలను లెక్క పెట్టుకోవాలి.